హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వడ నేర్చుకుందామండి. 2 టీ గ్లాసుల పొట్టున్న మినపప్పుని, 1 టీ గ్లాసు పొట్టు లేని మినపప్పు లేదా మినపగుళ్ళని తీసుకొని వీటిని 2 సార్లు బాగా కడుక్కోండి. 2 సార్లు బాగా వాష్ చేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ వేస్తూ 7 to 8 అవర్స్ పప్పు నానబెట్టుకోండి. మీరు ఒకవేళ మార్నింగ్ వడలు వేసుకోవాలి అనుకుంటే నైట్ పప్పు నానబెట్టుకోండి. మార్నింగ్ వాటర్ తీసేసి పప్పుని ఈ విధంగా ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకోండి. పెద్ద దాంట్లో తీసుకుంటే మనకు త్వరగా అది మిక్స్ కాదండి. కాబట్టి చిన్న మిక్సీ జార్లో ఈ విధంగా పప్పుని తీసుకొని కొన్ని అవసరం అనిపిస్తే కొన్ని వాటర్ వేస్తూ పప్పుని ఈ విధంగా రుబ్బుకోండి. ఎక్కువ మెత్తగా అవుతే మనకు వడలు రావండి. ఒకవేళ మీకు కొంచెం పల్చగా అవుతే దాన్ని ఫ్రిడ్జ్లో 2 to 3 అవర్స్ పెట్టండి. అప్పుడు పిండి మనకు గట్టిగా అవుతుంది. అప్పుడు తీసి వడ వేసుకోండి. ఈ విధంగా పిండిలో కొంచెం సోడా, కొంచెం జీరా, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా పిండిని బాగా మిక్స్ చేయండి. మనకు పిండిలో ఎయిర్ బబుల్స్ అనేటువంటి ఫామ్ కావాలి. ఆ విధంగా పిండిని బాగా కలపండి. అప్పుడే మనకు వడ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా కలపండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోండి. మనకు ఆయిల్ వేడైందో లేదో తెలియాలి అంటే కొంచెం పిండిని వేయండి. ఈ విధంగా పిండిని వేయండి. అప్పుడు వేడయ్యాక అందులో వడల్ని ఈ విధంగా మధ్యలో హోల్ పెట్టుకొని వేసుకోండి. ఒకవేళ మీకు డైరెక్ట్గా వడ వేయడం రాకపోతే ఒక పాలిథిన్ కవర్, పాల ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ పాల ప్యాకెట్ తీసుకొని వడ వేసుకోండి. ఈ విధంగా మధ్యలో వాటర్లో చేయి పెట్టుకుంటూ వడ వేసుకోండి. అప్పుడు మనకు పిండి చేతికి అతుక్కోదు, ఆయిల్లోకి త్వరగా జారుతుందండి. ఈ విధంగా వడలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడ వేసుకోండి. ఈ విధంగా 1 సైడ్ కాలినాక 2వ సైడ్ టర్న్ చేసుకోండి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ నేను ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు లేకపోతే ఈ విధంగా 2 పచ్చిమిర్చీలు, 1 ఆనియన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర, తర్వాత కొన్ని కరివేపాకుల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత అల్లంని చిన్న ముక్కలు కట్ చేసి వేయండి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను సోడా వేయటం లేదండి, సోడా వేయకుండా ఈ వడల్ని వేస్తున్నానండి. మీరు అవసరం అనిపిస్తే మీరు కొంచెం సోడా వేసుకోండి. ఎక్కువ సోడా వేస్తే కూడా మనకు ఆయిల్ ఎక్కువ పీల్చుతాయండి వడలు. కాబట్టి కొంచెం సోడా యాడ్ చేసుకోండి, లేకపోతే అలాగైనా వేసుకోండి. తర్వాత వాటర్లో చేయి పెడుతూ ఈ విధంగా వడల్ని వేసుకోండి. పొట్టు లేకుండా తినడం అనేటువంటి పొట్టు లేకుండా మనము రెసిపీ చేసుకోవడమైనా కానీ, పప్పులైనా కానీ, ఏదైనా కానీ మనము ఆ టేస్ట్కి అలవాటు పడ్డాము. కాకపోతే మనకు పొట్టులోనే చాలా వైటమిన్స్ ఉంటాయండి. మెయిన్ పొట్టులో మనకు బి కాంప్లెక్స్ వైటమిన్ ఉంటుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా కాకున్నా కానీ అప్పుడప్పుడైనా కానీ పొట్టున్న పప్పులతో ఈ విధంగా రెసిపీస్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా హెల్త్ పరంగా కూడా మనకు చాలా మంచిదండి. ఈ విధంగా వడలు కాగినాక వాటిని టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత టిష్యూ పేపర్ని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, నేను సోడా వేసుకొని వడల్ని మీకు చూపిస్తున్నాను. చూడండి, లోపల బాగా కాలినవి, లోపల సాఫ్ట్గా ఉన్నవి, పైన క్రిస్పీగా ఉన్నవి. చూడండి, ఈ విధంగా మీరు కూడా ఈ విధంగా పొట్టు ఉన్న పప్పుతో వడలే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కొరకు మీ సామాస్ కిచెన్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.